Hey guys, namaste, welcome back to the channel. ఫైనలీ ఈరోజు అయితే ఫాగ్ లైట్స్ హెచ్జేవి వచ్చేసాయి. అవి అక్కడ ఇక్కడ చూసా, అంత ఓవర్ ప్రైస్డే ఉన్నాయి అన్నీ. సో అమెజాన్లోనే మంచి సెల్లర్తో నాకు దొరికింది. నాకు 3700 3600 అయితే అయ్యింది కాస్ట్. ఇప్పుడు నాకు ఇంకా ఎక్స్ట్రా అవుతుంది, వైరింగ్ అండ్ ఫిట్టింగ్ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఫైనల్గా ఈరోజు వెళ్ళి అయితే ఫిట్ చేయించేస్తున్నా. లైట్స్ ఇష్యూ సాల్వ్ అయిపోద్ది. ఇంకా లైట్స్ అయిపోయిన తర్వాత ఇంకా 2 థింగ్స్, ఇంకా 2 చేపిస్తే అంతా సెట్ అయిపోద్ది. ఒకటి వచ్చి పీపీఎఫ్, ఇంకొకటి వచ్చి ట్యూబ్లెస్ కన్వర్షన్. ఆ ట్యూబ్లెస్ కన్వర్షన్ అన్నది తను కనుక్కోవాలి. అది ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వెళ్ళి బండి పెట్టేస్తా. ఇంకా ప్రాబ్లమ్స్ అన్నవి ఏమీ ఉండవు, ఇంకా ఆల్ సెట్. సో లెట్స్ గో. నేను లైట్స్ వచ్చి బెంగళూరు హెచ్డిఆర్ మోడ్స్ ఉంది కదా, అక్కడే వేయించుకుంటున్నా వెళ్ళి. అంటే వాళ్ళ దగ్గర కరెక్ట్గా ఫిట్టింగ్స్ చేస్తారు. ఇంకొక చోట కనుక్కున్నాను, వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నెంబర్ ప్లేట్ బీకేయండి, అది బీకేయండి, ఇది బీకేయండి అని చెప్తున్నారు. మరి వాడికి నాలెడ్జ్ లేదేమో, అందుకే హెచ్డిఆర్ మోడ్స్కి వెళ్తున్నా. అక్కడంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి. కాకపోతే కొంచెం బిల్ ఎక్కువ దొబ్బుతారు, బట్ ఇట్స్ ఓకే, విల్ గో దేర్ అండ్ ఫిక్స్ ఇట్. సో ఇప్పుడే హెచ్డిఆర్ మోడ్స్కి అయితే వచ్చాను. ఇక్కడ లైట్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. హార్నెస్, వైర్ అండ్ క్లాంప్స్ అయితే సపరేట్గా తీసుకోవాలి. ఇది వచ్చి 1800 అంట, అది క్లాంప్స్ వచ్చి 850 రూపీస్ అంతా చెప్పారు. సో ఇక్కడైతే ఫిక్స్ చేపిస్తున్నాను నేను. లైట్స్ వచ్చి నాకు 3600 పడింది అమెజాన్లో. ఇది 1800 అంట. హెచ్జేవి ఇంక్లూడింగ్ స్విచ్ అని ఉంటుంది. మ్యాడ్ డాగ్ది అయితే 1500 చెప్పారు. దాంట్లో అయితే మనకి ఫ్లాషర్ అవి రావంట, దీంట్లో అయితే ఫ్లాషర్ అన్నీ వస్తుందని చెప్పారు. సో ఓవరాల్గా తగ్గించుకోమని చెప్పా, చూద్దాం తగ్గించుకుంటారేమో. సో వైరింగ్ అంతా అండర్ సీట్ అండర్ ట్యాంకే జరుగుతుంది. వైరింగ్ బయటకి ఏం కనిపిస్తుంది, అంతా ట్యాంక్ సీట్ కూడా ఓపెన్ చేస్తారు అనుకుంటా, చూడాలి. సో ఫైనల్గా లైట్స్ అయితే సెట్ అయిపోయింది. ఒక్క నిమిషం మీకు చూపిస్తా. దీనిలో ఇక్కడ ఉంది స్విచ్ బటన్. దీనిలో 3 ఆప్షన్స్, 3 మోడ్స్ ఉంటాయి. సో ఇది ఒక మోడ్, ఇది ప్లెయిన్. అండ్ బిల్ వచ్చి 3199 అయింది. మీకు ప్రాపర్గా నైట్ అయితే నేను చూపిస్తాను. నేను ఫాగ్ ల్యాంప్ మౌంట్స్, వైర్ హార్నెస్ అంటారు కదా, అదొకటి, మరి లేబర్ ఛార్జ్ 500 రూపీస్ తీసుకున్నారు. సో టోటల్ మనకి ఫిట్టింగ్ ఛార్జెస్ మాత్రమే 3199 అయింది. లైట్ సపరేట్గా 3700 అయింది. ఇది ఇంక్లూడింగ్ స్విచ్ ఇది. సో హోప్ఫుల్లీ వర్త్, బొక్కేం పడకుండా ఉండే చాలు మనకి. సింపుల్ నైట్, ఇంకా ప్రాబ్లం లేదు, ఇంకా లైట్ సెట్. బట్ హైవేలో ఎక్కువ యూజ్ చేస్తా. నాకు ప్రాబ్లం అయినప్పుడు మాత్రమే నేను లైట్స్ అయితే యూజ్ చేస్తాను. ఊరుకూరినే లైట్స్ అయితే వేయను, ఎందుకంటే దీనివల్ల సిటీస్లో ఆపోజిట్ చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. సో యా, మీకు ఒకేసారి నైట్ నేను ప్రాపర్గా వ్యూయింగ్, లైటింగ్ అంతా ఎలా ఉందో మీకు ప్రాపర్గా నైట్ అయితే షూట్ చేసి చూపిస్తాను. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, నాకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు లైటింగ్లో, ఇప్పుడు మార్నింగ్ అసలు మనకేం తెలియదు కదా ఎంత లైటింగ్ వస్తుంది ఏమి అన్నది. సో యా, ఒకేసారి మిమ్మల్ని నైట్ కలుస్తా. సో ఇప్పుడు నైట్ లైట్స్ అయితే టెస్ట్ చేయడానికి వచ్చాను. చూద్దాం వర్తా కాదా అన్నది. ఇక్కడ కొంచెం లైటింగ్ ఉంది కదా, కొంచెం దూరం వెళ్ళాక నేను మళ్ళీ స్టార్ట్ చేస్తా, చూపిస్తాను మీకు ప్రాపర్గా లైటింగ్ ఎలా ఉందనేది. ఎందుకంటే ఇక్కడ లైటింగ్ ఉంది కాబట్టి మనకు అంత డిఫరెన్స్ తెలియకపోవచ్చు క్యామ్లో. సో ఫ్రంట్ వెళ్ళాక చూపిస్తా. ఇప్పుడు ఇంకా ఆరామ్స్ మన నైట్ రైడ్లు ఎక్కడే రైడ్లైనా చేసుకోవచ్చు, ఇంక టెన్షనే లేదు. అది కొంచెం పైకి ఉన్నట్టుంది లైట్స్, కొంచెం కిందకి పెట్టాలనుకుంటా. కానీ దాన్ని సెట్ చేయాలంటే మన దగ్గర ఒక ఎలెన్ కీ కావాలి, లేదంటే స్క్రూ డ్రైవర్ ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు నేను ఎల్లో క్యాప్స్ ఉన్నాయి కదా, దీన్ని తీసేసి కూడా చూపిస్తాను మీకు.
వైట్ లైట్స్ ఎలా ఎంత బాగా వస్తుంది. ఇది మనకి ఫాగ్ ఉన్నప్పుడు ఈ క్యాప్స్ చేసుకుంటే ఎల్లోవి మనకి రూట్ బాగా అనిపిస్తుంది, రోడ్డు అంతా. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది డిఫరెన్స్. ఇది ఇంకొక సెకండ్ మోడల్, ఇది సెకండ్ 3 మోడ్స్ ఉంటాయి దీంట్లో. అది ముందర ఎల్లో క్యాప్స్ కూడా తీసేసి చూపిస్తాను మీకు క్లియర్గా. ఇక్కడ ఫ్రంట్ అయితే ఆపి మీకు చూపిస్తాను క్లియర్గా. ఇది చూపించి దాని తర్వాత ఎల్లో క్యాప్స్ ఉన్నాయి కదా అవి తీసేసి వైట్ది అయితే చూద్దాం. వైట్ లైట్ ఇది స్విచ్ ఇది. సో ఇది లుక్. ఇప్పుడు క్యాప్స్ అయితే తీసేద్దాం. కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడే. ఇది లూజ్ ఉంది, రేపు వాళ్ళ దగ్గరికి ఎత్తుకెళ్ళి టైట్ చేయించుకోవాలి. ఇది క్యాప్స్, ఇది లైట్. ఇప్పుడు ఇది వచ్చి వైట్ లైట్ లుక్. ఇది ఫ్రంట్ వెళ్ళి చెక్ చేద్దాం. నాకు తెలిసి రైట్ లైట్ కొంచెం లూజ్ ఉంది, అది చేత ఊరికి అట్లా అనగానే వచ్చేసింది. ఓ షిట్, లైట్స్ పైకి పెట్టానా? ఓకే ఓకే సెట్, లెట్స్ గో. అండ్ ఇంకొంచెం ముందర ఎక్కడ చీకటిగా ఉంటే అక్కడైతే మీకు క్లియర్గా చూపిస్తాను నేను. ఇక్కడంతా కొంచెం లైటింగ్ ఉంది కాబట్టి అంతగా తెలియకపోవచ్చు మీకు. సో యా, ఇప్పుడు నాకు ఇక్కడ అంతగా కనిపించడం లేదు. హై బీమ్ లో బీమ్ నాకు అంతగా కనిపించడం లేదు. ఇప్పుడు ఆన్ చేస్తున్నా. ఇప్పుడు లైట్స్ కొంచెం సెట్ చేసా కిందకి సిగ్నల్ ఆగినప్పుడు. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ మొత్తం ఇక్కడ వేస్ట్ అయిపోతుంది. సో ఇంకొంచెం పైకి పెట్టాలి. రెండు అన్ఈవన్గా ఉన్నట్టున్నాయి, ఎందుకంటే రైట్ సైడ్ కొంచెం లూజ్గా ఉంది. ఇప్పుడు నాకు లాంగ్ ఎక్కువ కనిపించడంలా. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఆగండి. ఇప్పుడు ఇక్కడ ఆగుదాము, ఆగి మీకు క్లియర్గా చూపిస్తా. ఇది కొంచెం ఓకే. ఓకే సరిపోయి అనుకుంటున్నా. మళ్ళీ సిగ్నల్ పడింది. సో ముందర ఎక్కడైనా మళ్ళీ చీకటి ప్లేస్ వెతుకుతా. ఈరోజు అసలు మామూలుగా లైట్స్ ఆఫ్ చేస్తారు 11 తర్వాత, మరి ఈరోజు ఏమో మరి ఆన్లోనే ఉన్నాయి. సో యా, నైట్ చీకటిగా ఉన్న చోట చూపిస్తా. ఉంది ఇక్కడ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నాకు చాలా దూరం వరకు అయితే కనిపిస్తూ ఉంది, కానీ రైట్ సైడ్ది కొంచెం లూజ్ ఉంది. రేపు టైట్ చేయాలి దాన్ని. ఓకే ఇప్పుడు కరెక్ట్గా ఉంది. సో వర్త్ నాకు మొత్తం 3700 లైట్స్, 3200 ఫిట్టింగ్ ఛార్జెస్, హార్నెస్ వైరు ఇంక్లూడింగ్ స్విచ్ అంతా కాస్ట్ అయింది. సో వర్త్ అంటే వర్తే, ఎందుకంటే చెప్పాను కదా ఇవి. కానీ ఇప్పుడు ఓకే ఇక్కడైతే యూజ్ చేయను. నాకు ఎక్కడ అవసరం అవుతుందో అక్కడ మాత్రమే యూజ్ చేస్తున్నాను నేను. ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేసి కార్లో ఉండే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఆపోజిట్లో వచ్చే వాళ్ళకి కూడా మరి సిటీకి మరీ అంత అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. అంటే యూజ్ ఉంటుంది ఓన్లీ ఎక్కడ మీకు గుంతలు ఉంటుంది, ప్లస్ మీకు కనిపించదు కంప్లీట్గా అన్న చోట మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే మనకి కంఫర్ట్ ఉండాలి, ఆపోజిట్లో వచ్చే వాళ్ళకి కూడా కంఫర్ట్ ఉండాలి కాబట్టి. సో యా, చూడండి ఇక్కడ కొంచెం చీకటిగా ఉంది కాబట్టి ఇక్కడ యూజ్ చేస్తున్నా. మీరు ఈ లైట్స్ పెట్టించుకున్నాక ప్రాబ్లం అవుతుందా, వైరింగ్ లేకుంటే వారంటీ పోతుందా, అట్లేమి ఉండదు. ఇది డైరెక్ట్ కనెక్షన్ బ్యాటరీకి ఇచ్చాడు వాడు. అండ్ హెడ్ లైట్స్కి అయితే పెట్టుకోకండి, ఎందుకంటే ఎక్కువ బ్యాటరీ లాగేసే ఛాన్సెస్ ఉంటాయి. సపరేట్గా స్విచ్ పెట్టుకుంటేనే మేలు మనకి. కొంతమంది ఏం చేస్తుంటే హై బీమ్కి సెట్ చేసుకుంటారు. సో అప్పుడు ఏమంటే అది ఎప్పుడు పవర్లో ఉన్నట్లు, లేదంటే మీకు ఊరికనే ఇప్పుడు హై బీమ్ వేసుకొని మీరు ఒకవేళ చూసుకోలేదనుకోండి చాలాసేపు లాగుతూ ఉంటుంది కదా.
సో ఇది నేను రివ్యూలు చూసిన తర్వాత వాళ్ళు పెట్టుకోకు, సపరేట్గా స్విచ్ పెట్టుకుంటేనే మేల్ అని చెప్పారు. నేను కొంచెం రీసెర్చ్ చేస్తే సో అది ఎండ్ ఆఫ్ ద డే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది, ఎవరికి ఇష్టం వాళ్ళకే నచ్చినట్లు సెట్ చేసుకోండి. నాకైతే నేను సపరేట్ బటన్ పెట్టుకున్నా, ఇది బెస్ట్. బట్ యా, సిటీస్లో నాకు ఇప్పుడు ఇక్కడ చూడండి డిఫరెన్స్ చూడండి, చాలా చీకటి ఉంది. సో ఇది ఇంకొక వేరియంట్. ఇది ఆ వేరియంట్ అంటే 3 మోడ్స్ ఉంటుంది దీంట్లో. సో ఇప్పుడు నాకు డౌన్ అంతా క్లియర్గా కనిపిస్తుంది. సో యా, సిటీస్లో అవసరమైన చోట మాత్రమే యూజ్ చేయండి, అనవసరమైన చోట్ల ఆఫ్ చేసుకోండి. ఇక్కడ పిచ్ డార్క్గా ఉంది కదా, ఇప్పుడు యూజ్ చేద్దాము. అది ఇలాంటి చోట్ల యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇక్కడ ఏదైనా పడితే మనకు తెలియదు కదా. ఎందుకంటే ఇలాంటి రోడ్లోనే బెంగళూరులో రీసెంట్గా మిస్టర్ క్లీన్ స్పాట్ డెడ్, తనకి నైట్లో మరి పాత్ హోల్ కనిపించలేదేమో, ఫాస్ట్గా వెళ్ళినట్టున్నాడు. ఆ ప్రెషర్కి టైర్ పేలిపోయిందంట. తన హెల్మెట్ అన్నీ వేసుకున్నాడు, కానీ స్పాట్ డెడ్ అంట. సో మీరు ఒకవేళ మీకు తెలిసిన రూటే, అక్కడేమి రోడ్డు బాగానే ఉంటుంది అనుకున్న చోట యూజ్ చేయకండి. లేదు మనం కొత్త రోడ్డుకి వెళ్తున్నాను, కొత్త సైడ్ వెళ్తున్నాను, అక్కడ నాకు రూట్ ఎలా ఉంటుందో తెలియదు అనుకుంటే మాత్రమే యూజ్ చేయండి. సో ఇప్పుడు తను జస్ట్ ఆ వీడియో చూసాను నేను, బెంగళూరు నుంచి లాస్ట్ వీకే జరిగింది అది. సో యా, తను అక్కడ పాత్ హోల్స్ ఉండడం వల్ల లేకుంటే దేనికో టైర్ అయితే పంచర్ అయింది. అక్కడ అయితే రోడ్డు చాలా చీకటిగా ఉంది, లైటింగ్ అంతగా లేదు అక్కడ. సో యా, అవసరమైన చోట్ల మాత్రమే యూజ్ చేయండి, అనవసరమైన చోట్ల ఆఫ్ చేసుకోండి. ఎస్, ఫైనల్గా ఒక రోడ్ అయితే దొరికింది. బ్యాక్ ఒక బండి వస్తుంది, అది వెళ్ళిపోనివ్వండి. పోరా బాబు. సో ఇది విత్ లైట్స్. ఇప్పుడు చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. ఇది హై బీమ్, ఇది లో బీమ్. చూడండి, షట్, ఇది ఫ్లాషర్ ఆన్ అయిపోతుంది. ఇది ఓకేనా, మీకు దిగి చూపిస్తాను నేను. సో ఓ మై గాడ్, నాకు అసలు ఏం కనిపించడం అటు పక్క. బట్ కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక మీకు ప్రాపర్గా సెట్ అవుతుంది. ఇది నార్మల్ మోడ్. ఇది ఇంకొకటి వచ్చి ఇలా కొట్టుకుంటూ ఉంటుంది, ఓకేనా. ఇది ఇంకో మోడ్, ఆ కార్ వెళ్ళిపోనివ్వండి. సో ఇది ఫ్లాషర్ లాగా. సో మొత్తం 3 మోడ్స్ అయితే ఉంటుంది. అండ్ మ్యాడ్ డాగ్ స్విచ్కి అయితే ఓన్లీ 1 మోడ్ ఉంటుందంట. హెచ్జేజీ అఫీషియల్ బటన్కి అయితే స్విచ్కి అయితే ఇలా 3 మోడ్స్ ఉంటుందని చెప్పాడు. నేను ఇదే చూస్ చేసుకున్నా. సో మీకు ఒకసారి ఎల్లో క్యాప్తో కూడా చూపించేస్తా. సో ఇప్పుడు ఇది రోడ్డు, ఇది మీకు ఇంత క్లారిటీగా అయితే కనిపిస్తుంది. దీని వైడ్ ఇంకా అంతే అనుకుంటా. సో యా, సో ఇవి క్యాప్స్. ఇవే ఇప్పుడైతే క్యాప్స్ వేసేద్దాము. ఇప్పుడు చూడండి డిఫరెన్స్. ఇది వైట్ లైట్, ఇది ఎల్లో. సో ఇవి తీసి పెట్టుకునేయండి, ఎందుకంటే ఏమైనా దొబ్బేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఎల్లో లైటింగ్, ఇదే. సో ఇది ఎల్లో లైటింగ్. సో ఎండ్ ఆఫ్ ద పాయింట్, మీకు హైవే రైడింగ్స్, నైట్ రైడ్లు ఎక్కువ చేస్తామంటేనే మాత్రమే యూజ్ చేయండి, లేదంటే మీకు అంతగా యూజ్ ఉండకపోవచ్చు. అండ్ నేను ఎక్కువ నైట్ రైడ్సే చేస్తుంటాను కాబట్టి నాకైతే కంపల్సరీ యూజ్ ఉంటుంది. అండ్ సిటీలో రైడ్ చేసేటప్పుడు కూడా పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఎక్కువ యూజ్ చేయకండి. మీకు ప్రాబ్లం అవుతుంది, మీకు అసలు కనిపించడం లేదన్నప్పుడు మాత్రం యూజ్ చేయండి. అవతల మన వల్ల ప్రాబ్లం అవ్వకూడదు కాబట్టి. బట్ ఐ విల్ సజెస్ట్ యూ టు ఇన్స్టాల్, ఎందుకంటే నేను రీసెంట్గా ఇన్స్టాని చూసాను కదా మిస్టర్ క్లీన్ది బెంగళూరులో, తనైతే స్పాట్ డెడ్.
అది మరి ల్యాక్ ఆఫ్ లైట్ మరి రోడ్ బాగాలేదు దేనికో అయితే నాకైతే ఐడియా లేదు. సో నాకైతే 3000 మీకు సారీ లింక్ అయితే ఇస్తాను, లైట్ లింక్ 3700 సంథింగ్ చేంజ్ అయింది అండ్ ఫిట్టింగ్ ఛార్జెస్ 3200 అయింది. సో యా, అండ్ బయట అయితే చాలా ఫేక్స్ అమ్ముతున్నారు, కొంచెం చూసుకొని అయితే తీసుకోండి. మొత్తానికి ఇన్స్టాల్ చేసాం అండ్ నీకు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అమెజాన్ లింక్. అండ్ ఈ క్లాంప్ హార్నెస్ వైర్లు అన్నీ సపరేట్గా తీసుకోవాలి మనము. సో యా, ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చుంటే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. I'll see you guys in next video. Until then, ride safe, జాగ్రత్తగా ఉండండి, టాటా.